ఒక మనిషి 2 అటామిక్ బాంబ్ అటాక్స్ నుంచి తప్పించుకున్నాడని మీకు తెలుసా? అతని పేరు సుతోము యమగుచి. 1945 ఆగస్టు 6వ తేదీన వరల్డ్ వార్ 2 ఉధృతంగా కొనసాగుతుంది. ఇతను ఒక జాపనీస్ మెరైన్ ఇంజనీర్. తన కంపెనీ పనుల కోసం హిరోషిమా నగరానికి వెళ్ళాడు. అక్కడ పని ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. అమెరికా మొట్టమొదట లిటిల్ బాయ్ అనే అణుబాంబును హిరోషిమా పైన వేసింది. ఆ బాంబు పడిన కొద్ది క్షణాల్లోనే హిరోషిమా మొత్తం బూడిదగా మారిపోయింది. యమగుచి ఆ అణుబాంబుకి కొద్దిగా దూరంలో ఉండడం వల్ల ఆ పేలుడు నుంచి తప్పించుకున్నాడు. కానీ అతని బాడీపై తీవ్రంగా రేడియేషన్ ప్రభావం పడింది. 3 రోజులు ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాడు అక్కడే ఉండి. మిగిలిన ట్రీట్మెంట్ తన సొంత ఊరికి వెళ్లి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామునే ట్రైన్ కి తన ఊరికి తిరిగి వచ్చేశాడు. ఇతని సొంత ఊరు నాగసాకి. అవును, అదే నగరం మీద 2వ అణుబాంబు పడబోతుందని అతనికి తెలియదు. అతను తన ఇంటికి వచ్చిన తర్వాత హిరోషిమాలో ఏం జరుగుతుందో చెప్పబోతుండగానే అమెరికా యొక్క 2వ అణుబాంబు అయిన ఫ్యాట్మాన్ అనే అణుబాంబుని నాగసాకిపై వేసేసింది. ఈసారి అణుబాంబు పేలుడు అతని దగ్గరలో పడడంతో మరింత తీవ్ర రేడియేషన్ కు గురయ్యాడు. 2 అణుబాంబుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ సంఘటన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంజనీర్ గానే కాకుండా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడే శాంతివాది అయ్యాడు. జపాన్ లోనే కాదు, అమెరికా కూడా వెళ్లి స్పీచ్లు ఇచ్చాడు. ఇలాంటి వారు మళ్ళీ జరగకూడదని. 2010లో జనవరి 4వ తేదీన తన సొంత ఊరైన నాగసాకిలో 93 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇతను మరణించాడు. ప్రపంచంలో జరిగిన 2 అణుబాంబు దాడులను ప్రత్యక్షంగా అనుభవించి బ్రతికిన తర్వాత ఆ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఇతనే. 2 అణుబాంబుల నుండి బ్రతికిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఫ్యూచర్ లో ఇతని మీద మూవీ కూడా తీయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతని జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.